నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటిదాకా ఎలా నెట్టుకుంటూ వచ్చారయ్యా మీరు. ఈ దుర్మార్గులను అందరినీ ఎలా దాటుకుని వచ్చారయ్యా. నిజంగా మీకు దండాలు పెట్టాలి. హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, విశ్వంబర ఇట్లా ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఇంకెప్పుడు నేను తెర ముందు కడను. వీడు రెంటుకు కెమెరాలు తీసుకుపోయి ఎత్తుకుపోయాడు. మరొక సంఘటన, ఈ హరిహర వీరమల్లు గురించి మరొక సంఘటన తెలిసి నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత దారుణమా అని మొత్తం టికెట్లను కొనేశాడు. ఒక షోకు సంబంధించి టికెట్లను కొనేసి 10 మందిని థియేటర్లోకి పంపించి మిగతా టికెట్లన్నింటినీ పక్కన పెట్టేశాడు, కాలబెట్టేశాడంట. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. మనకు ఒక సినిమా హీరో కానీ లేదంటే ఒక రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ నచ్చకపోతే, అంటే నచ్చని వ్యక్తుల గురించి మనం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తాము, ఎంత దుర్మార్గంగా వాళ్ళ గురించి ప్రచారం చేస్తాం, వాళ్ళని తొక్కడానికి ఏ విధంగా మనం కుట్రలు పన్నుతాం అనే దానికి మనం చాలా సందర్భాల్లో చాలామంది చేసే కుట్రలు మనం ఇప్పటికీ చూసుకుంటూ వస్తున్నాం. నచ్చకపోతే ఎంతకైనా దిగజారిపోతారు. అలా చూస్తే ఒక సినిమా హీరో సంబంధించినటువంటి సినిమా వచ్చిందంటే చాలు ఆపోజిట్ ఫ్యాన్స్, అంటే యాంటీ ఫ్యాన్స్ ఆ హీరో సినిమాను ఎలా తొక్కాలో అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఆ సినిమాను తొక్కే ప్రయత్నం చేస్తారు. లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. సినిమా బాగున్నా కూడా బాగలేదని చెప్పి ప్రచారం చేయడాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ ఉంది, అదేవిధంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, ఆ తర్వాత ప్రభాస్, అదేవిధంగా చూస్తే ఇటు ఘట్టమనేని ఫ్యామిలీ, ఇలా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెగా ఫ్యామిలీ. ఇక్కడ చూస్తే మెగా ఫ్యామిలీ టార్గెట్ అవుతున్నంతగా మరే హీరోల ఫ్యామిలీస్ టార్గెట్ అవ్వవు. కారణం ఏంటి? మొదటి నుంచి చాలామంది ఆయనను తొక్కాలని ప్రయత్నం చేశారు. ఆయనను డౌన్ఫాల్ చేయడానికి రకరకాల కుట్రలు చేసుకుంటూ వచ్చారు ఆయన బిగినింగ్ స్టేజ్ నుంచి. ఎప్పుడైతే చిరంజీవి గారు మెగాస్టార్ అయి కూర్చున్నారో, ఒక ఎవరెస్ట్ పైన కూర్చున్నారో, ఇంకా అప్పటి నుంచి కాస్త తగ్గింది. ఇక ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి ఎవరు? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఆ తర్వాత ఆయన పార్టీ తీసేశారు. సరే, అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టగానే మళ్ళీ మొదటికి వచ్చింది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వస్తున్నాయంటే చాలు రాక్షసుల మీద పడేసి ఆ సినిమాల్ని చంపేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. మొన్న వాడెవడో దాసరి విజ్ఞాన్ అనేవాడు ఒక కామెంట్ చేశాడు. వాడు ఏమన్నాడంటే, సినిమా క్రిటిక్స్ అని చెప్పుకుంటాడు. మీ అందరికీ తెలుసు, దట్టమైన ఇంత దొడ్డు కళ్ళద్దాలు వేసుకొని కూర్చొని ఎప్పుడు చూసినా కూడా మెగా ఫ్యామిలీ మీద విరుచుకుపడతా ఉంటాడు, మెగా ఫ్యామిలీ మీద విషం కక్కుతూ ఉంటాడు. ఎంతసేపు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవడం తప్ప అసలు అది ఏం మనస్తత్వమో, అది ఏం పైశాచికానందమో, అదేం రాక్షసత్వమో కానీ నాకు తెలియదు. కానీ చిరంజీవి గారి సినిమాల మీద, రామ్ చరణ్ సినిమాల మీద, పవన్ కళ్యాణ్ సినిమాల మీద, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే ఇంకా చాలా దారుణంగా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. అతను కామెంట్ చేశాడు. ఏమన్నాడంటే, గేమ్ చేంజర్, అలాగే హరిహర వీరమల్లు, అదేవిధంగా విశ్వంబర, ఈ 3 సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కూడా నేను స్క్రీన్ మీద కనబడను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్, విశ్వంబర ఇట్లా ఏ ఒక్క సినిమా హిట్ అయినా ఇంకెప్పుడు నేను తెర ముందు కడను. ఎందుకు అంత అక్కసు? ఆ సినిమాలు హిట్ అవుతాయో, ఫట్ అవుతాయో, ఏమవుతాయో, ఎందుకు అక్కసు? ఆ సినిమాల మీద ఎందుకంత నీకు గచ్చి? అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పని గట్టుకొని, ఇప్పుడు గేమ్ చేంజర్ అనే సినిమా, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గేమ్ చేంజర్ అనే సినిమాని వీళ్ళందరూ కలిసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూర్చుంటారు. 1 to 1 కూర్చొని వాడు అడుగుతూ ఉంటాడు, సినిమా ఎలా ఉందండి అది అనగానే వీడేదో పెద్ద మేధావిలాగా, ముఖ్యంగా వీడు కెమెరాలు ఎత్తుకుపోయాడు. వీడి మీద న్యూస్లు కూడా ఉన్నాయి. వీడు రెంటుకు కెమెరాలు తీసుకుపోయి ఎత్తుకుపోయాడు. ఇలాంటి వీడు కూడా నీ సినిమాల గురించి మాట్లాడతాడు. అలా ఇతను ఈ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వరుసగా 3 సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి, హిట్ అవుతే నేను స్క్రీన్ మీద కనబడను అని చెప్పేసి ఛాలెంజ్ చేసి మాట్లాడడం, ఇలా కొంతమంది చాలా దారుణాలకు ఒడిగడుతున్నారు. అదే వేరే ఫ్యామిలీ హీరోలను టచ్ చేయరు. ఇప్పుడు అదే మహేష్ బాబు సినిమాలు వచ్చాయనుకో, ఇంత దారుణంగా మాట్లాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వస్తే ఇంత దారుణంగా మాట్లాడు. మరి మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, ఇక్కడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మెగాస్టార్ చిరంజీవి గారు ఆ బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటిదాకా ఎలా నెట్టుకుంటూ వచ్చారయ్యా మీరు వీళ్ళందరినీ.
ఈ దుర్మార్గులను అందరినీ ఎలా దాటుకుని వచ్చారయ్యా, నిజంగా మీకు దండాలు పెట్టాలి. మీ కష్టం నిజంగా మీ అంతరాత్మకే తెలుసు, మీ కుటుంబానికే తెలుసు. మిమ్మల్ని ఏ విధంగా తొక్కాలని చూసారో ఆ టైంలో, అప్పటి నుంచి ఈ దుర్మార్గులను, ఈ రాక్షసులందరినీ దాటుకుంటూ మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఇవాళ మెగాస్టార్ లాగా ఇవాళ ఎవరెస్ట్లో మీద కూర్చున్నారంటే నిజంగా మీ కష్టం వర్ణనాతీతం సార్. చిరంజీవి గారు, మీ కష్టం నిజంగా వర్ణనాతీతం. ఇలాంటి మూకలను తట్టుకొని మీరు ఎలా నిలబడ్డారో నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందుకే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని వీళ్ళు చేస్తున్న కథను చూస్తూ ఉంటే ఒళ్ళంతా మండుతూ ఉంటుంది చాలామంది. అయితే మరొక సంఘటన, ఈ హరిహర వీరమల్లు గురించి మరొక సంఘటన తెలిసి నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత దారుణమా అని. అదేంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక సినిమా థియేటర్లో ఒక షోకు సంబంధించి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మొత్తం టికెట్లను కొనేశాడు. ఒక షోకు సంబంధించి టికెట్లను కొనేసి ఒక 10 మందినో 8 నుంచి 10 మందిని థియేటర్లోకి పంపించి మిగతా టికెట్లన్నింటినీ పక్కన పెట్టేశాడు, కాలబెట్టేశాడంట. పంపించేసి ఆ 10 మందికే షో వేశారు. టికెట్లు మొత్తం వచ్చేసాయి, వాళ్ళు షో వేయాల్సిందే. షో వేశారు. షో వేసిన తర్వాత అదంతా వీడియో తీశాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఈ సినిమాకి సంబంధించినటువంటి 8-10 మంది కన్నా ఈ థియేటర్లో ఎక్కువ లేరు, ఇంత దారుణంగా ఉంది, జనాలు చూడట్లేదు అని చెప్పి హరిహర వీరమల్లు డిజాస్టర్ అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి వైరల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంత దారుణంగా ఉన్నారు వీళ్ళ మనస్తత్వం, ఇలా పైశాచికత్వం ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని వీళ్ళు పైశాచికానందం పొందుతున్నారంటే ఏంటిది? అంటే వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు లేరనా, లేదా వీళ్ళకు మీడియా సంస్థలు లేవనా? అసలు ఏంటి వీళ్ళ ధైర్యం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ప్రతిసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవడం, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి కొండంత అభిమానం ఉంది కాబట్టి ఇవాళ మెగా ఫ్యామిలీ ఇవాళ వీళ్ళు టార్గెట్ చేసినా తట్టుకొని నిలబడగలుగుతుంది. కానీ నిజంగా అభిమానగణం లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఈ దుర్మార్గులు, ఈ రాక్షసులు ఎంత నీచానికి ఒడిగడుతున్నారో మీరు చూస్తే, థియేటర్లో ఒక షో టికెట్లు మొత్తం కొనుక్కొని 10-15 మందిని 8 మందిని పంపించేసి వాడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడంటే వాడిని ఏమన్నారు? మరి పైగా ఆ షోకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయా లేదా చూస్తే ఫుల్ అయిపోయాయి. ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు మీరు అలర్ట్ అవ్వండి. ఈ అన్యాయాన్ని, ఈ దుర్మార్గాన్ని మీరు ఎదుర్కోండి, బలంగా ఎదుర్కోండి. లేకపోతే మెగా ఫ్యామిలీ సినిమాలకు వీళ్ళు ప్రతిసారి ఇదే చేసుకుంటూ వస్తారు. తస్మత్ జాగ్రత్త. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.